హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. ఈ మధ్య 2-3 రోజుల నుంచి చైనా మీద మామూలుగా అయితే పడట్లేదు. సో చైనా వాళ్ళు ఒకసారి కరోనా వైరస్ పంపించారు. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైరస్ హెచ్ఎంపివి అని చెప్పి పంపిస్తున్నారు. అసలు చైనాని బ్యాన్ చేయాలి, అసలు ట్రావెలింగ్ ఉండకూడదు అక్కడికెక్కడికి అని చెప్పి 1,00,000 చెప్తున్నారు. కానీ ఇక్కడ హెచ్ఎంపివి అనేది ఒక కామన్ వైరస్. అది వింటర్ సీజన్స్లో ఆ నెమ్ము వల్ల అంతేగా ఆ నెమ్ము వలన అయితే ఆ శ్వాస ఆడకుండా పోవడం, అలాగే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం, ఇది కామన్ వైరస్. బట్ దీనికి వ్యాక్సిన్ అయితే లేదు. అంతేగాని ఇది పెద్ద ప్రభావం అయితే మనిషి బాడీ మీద అయితే చూపించదు. సో అందరూ ఏమంటున్నారు, ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ని తగ్గించేస్తుంది, సో ఇంకేం ఉండదు అని చెప్పని చెప్తుంటారు. కానీ అంత సినిమా అయితే లేదు. సో దీన్ని మళ్ళీ కరోనాతో పోలుస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే అసలు అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిపోయింది, ఇండియాకి కూడా స్ప్రెడ్ అయిపోయింది, బెంగళూరులో ఒక 4 కేసులు నమోదయ్యాయి, ఇంకంతేను అయిపోయింది, సీన్స్ ఎత్తారు, లాక్డౌన్ అయ్యి ఇంకా అని చెప్పి చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ హెచ్ఎంపివి వైరస్కి అంత సీన్ లేదు. అసలు హెచ్ఎంపివి వైరస్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే మళ్ళీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఆఫీస్కి వచ్చే బాధ ఉండదు, వీళ్ళకి సమాధానం చెప్పనవసరం లేదు అని చెప్పి అయితే అనుకుంటుంటారు. అనుకుంటే పొరపాటే. సో ఖచ్చితంగా ఈ వైరస్ లాక్డౌన్ పెట్టే అంత సినిమా అయితే లేదు. అలాగే బిజినెస్ మ్యాన్స్, అలాగే చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా భయపడాల్సిన పని అయితే లేదు. అయితే మనం ఈ వీడియోలో అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే సింటమ్స్, వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే హెచ్ఎంపివి హ్యూమన్ మెటానిమో వైరస్, ఇది ఈ వైరస్సు. అలాగే ఇది యాక్చువల్గా వింటర్ సీజన్లో మాత్రమే వస్తుంది. ఈ వింటర్ సీజన్లో ఇది కామన్ వైరస్. ఎందుకంటే వింటర్ సీజన్లో ఉష్ణోగ్రతలు చాలా డౌన్ అయిపోతాయి. డౌన్ అయినప్పుడు మనకి జలుబు చేయడం, జ్వరం రావడం, బాడీ చలి పుట్టడం, అలాగే ఇంకొంతమందికి అయితే దురదలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలాంటివి జరిగేటప్పుడు కామన్గా ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే మన బాడీకి అటాక్ అవుద్ది. సో దీనివల్ల ఏమైనా పెద్ద ప్రమాదం ఉంటుందా అంటే పెద్ద ప్రమాదం అయితే ఉండదు. అంటే చనిపోయేంత ప్రమాదం కరోనాతో పోల్చి ఇది వేసేస్తే మనుషుల్ని అనే సీన్ అయితే లేదు. జస్ట్ బాడీకి అటాక్ అవుద్ది. కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగా, అంటే ఫ్రూట్స్ బాగా తీసుకోవడం కానీ, దాని తర్వాత రెస్ట్ బాగా తీసుకోవడం కానీ, వాటర్ బాగా తాగడం, అంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా బాగా వాటర్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే చాలు. అలాగే మాస్క్ అయితే ధరించాలి. సో మాస్క్ని ధరించండి, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు తుమ్మినప్పుడు ఏమవుద్ది, అది గాలి స్ప్రెడ్ అవుద్ది, మామూలే కదా. ఇప్పుడు జలుబు వస్తుంది, జలుబు అందరికీ అంటుకుంటుంది, అంతే. జలుబు కానీ తుమ్ములు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అంటుకుంటుంది అనమాట. అంతకు మించి ఇది పెద్ద ప్రభావం చూపించాల్సిన ప్రభావం చూపిస్తుందని లేదు అనుకోవట్లేదు. మీరు ఇంకొకటి గమనిస్తే న్యూస్ ఛానల్స్లో అంత రాస్తున్నారు, కానీ ఒక్క దగ్గరన్నా డెత్ రేట్ చెప్పారా? ఒక్కరైనా చనిపోయినట్టు చూపించారా? ఎక్కడా చూపించలేదు. సో అందువల్ల ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది అంత పెద్ద ప్రభావం అయితే చూపించదు. సో మీరైతే నిశ్చింతగా అయితే ఉండండి. మనం ఇప్పుడు ఈ వైరస్ యొక్క సింటమ్స్ చూస్తే స్టఫీ నోస్, అంటే ముక్కులోంచి నీళ్లు గారడం, అలాగే కాఫ్, దగ్గుగా ఉండడం, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, మీకు శ్వాస తక్కువ ఆడటం, అలాగే సోర్ థ్రోట్, అంటే గొంతు నొప్పి ఉండడం, వీజింగ్, కొంచెం గురకలాగా రావడం, అలాగే ఫీవర్, అలాగే ర్యాష్, అంటే మీకు కొంచెం ఒళ్ళు దురదగా అయితే ఉంటుంది. ఇవి ఈ వైరస్ యొక్క సింటమ్స్. దీని తర్వాత మనమైతే అసలు హెచ్ఎంపివి వైరస్, ఈ కరోనా వైరస్, ఇవన్నీ చైనా నుంచి వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ప్రతి ఒక్క యానిమల్, అంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క యానిమల్ని వాళ్ళైతే తింటారు. సో మేబీ లాస్ట్ టైం వచ్చిన కరోనా గబ్బిలం దానివల్ల ఏదో వచ్చింది అని చెప్పారు. గబ్బిళము, లేకపోతే కోతి, సో ఈ టైప్లో యానిమల్ నుంచి. సో అక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే వాళ్ళు రకరకాల యానిమల్స్ని, రకరకాల పక్షుల్ని అంటే వండుకొని తింటూ ఉంటారు అనమాట. సో దానివల్ల
అలాంటి వైరస్లు అక్కడి నుంచే పుడతాయి. సో మనం ఏంటంటే ఒక కోడి మామూలుగా అయితే మనకి బర్డ్ ఫ్లూ అనేది ఒకటి స్ప్రెడ్ అయింది. అది మామూలు కోడి వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఆ టైంలో మనం అయితే చికెనే తినం అసలు. ఎందుకంటే ఆ బర్డ్ ఫ్లూ ఎప్పుడైతే పోద్దో అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం చికెన్ తినడం. ఇక్కడ కూడా అంతే. సో అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క యానిమల్ని, ప్రతి ఒక్క పక్షిని వాళ్ళైతే వండుకొని తింటారు. సో మేబీ దానివల్ల ఒక్కొక్క వైరస్ అనేది పుడుతుంది అనమాట. అంతేగాని వాళ్ళు పర్టికులర్గా తయారు చేసి మనుషుల మీద వదలాలి అనైతే అనుకోరు అనైతే నా ఉద్దేశం. అంతకుమించి అయితే ఏం లేదు. ఒక వైరస్ని తయారు చేయాలంటే అది చాలా కష్టం. వైరస్ని తయారు చేయడం అంత ఈజీ అయితే కాదు. అది ఫ్రెండ్స్. సో మీరైతే ఎక్కడ భయపడాల్సిన పని లేదు. సో మీరైతే మాస్కులు వేసుకొని బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్ ఏవైతే ఉంటాయో వాటర్ కానీ మజ్జిగ అలాంటివి అయితే బాగా తీసుకోండి. బాగా రెస్ట్ కూడా తీసుకోండి. అంతకు మించి అయితే జాగ్రత్తలు ఏమీ అవసరం లేదు. సో ఇంకా సింటమ్స్ ఒకవేళ అటాక్ అయితే సింటమ్స్ అయితే మనం చెప్పుకున్నట్టుగా ఆ సింటమ్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్త పడండి. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం కేర్గా చూసుకోండి. సో అంతకు మించి ఏమి లేదు. భయపడాల్సిన పనే లేదు. నిశ్చింతగా ఉండండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మనం నెక్స్ట్ వీడియోతో అయితే మనం